1930 ఎస్ఎఫ్టీలో డూప్లెక్స్ హౌస్ ఇస్తున్నాము. 1,01,00,000కి ఇస్తున్నాము. ట్రిప్లెక్స్ హౌస్ కూడా సేమ్ 167 స్క్వేర్ యార్డ్లు ఇస్తున్నాము. 2340 ఎస్ఎఫ్టీ ఇస్తున్నాం. 4 BHK ఇస్తున్నాం మేడం. 1,26,00,000కే ఇస్తున్నాం. నియర్లీ 100 acres చేస్తున్నాం మేడం. 120 అబోనే బుక్ అయినాయి. మనకి నాగోల్ ఫ్లైఓవర్ నుంచి మన సైట్ కి ఎగ్జాక్ట్లీ గా 14 కిలోమీటర్స్ మేడం. ఎల్బీ నగర్ నుంచి మన సైట్ కి వచ్చేసి జస్ట్ 16 కిలోమీటర్స్. ఎక్స్క్లూజివ్ విల్లా ప్రాజెక్ట్ తారమతిపేట విలేజ్ కి ఆనుకొని ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. తారమతిపేట అనేది GHMC లకు కన్వర్ట్ కూడా అయిపోయింది కాబట్టి సో సర్వీస్ రోడ్ కి ఎగ్జాక్ట్లీ అంటే ORR ఎగ్జిట్ నంబర్ 11-10 కి మిడిల్ లో సో సర్వీస్ రోడ్ నుంచి డైరెక్ట్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళే ప్రజెంట్ ఇది 60 feet రోడ్. మాస్టర్ ప్లాన్ లో 100 feet రోడ్ చేయబోతున్నారు. సో ఈ ప్రాజెక్ట్ డైరెక్ట్ 100 feet రోడ్ ఫేసింగ్ లో ఉంది. సో దీనికి సెట్ బ్యాక్ వదిలేసి ఈ యొక్క ప్రాజెక్ట్ చేశారు. 17 acres లో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. సో 1 CR 1 lakh కి 167 స్క్వేర్ యార్డ్స్ లో మీకు 1930 SFT లో డూప్లెక్స్ విల్లా అనేది స్టార్టింగ్ ప్రైస్ ఉంది. 120 విల్లాస్ అనేది బుక్ అయిపోయాయి. సో దీంట్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్క్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెవలప్మెంట్స్ ఇవ్వబోతున్నారు. సో విజయ్ బేరి రియాల్టర్స్ వారు ప్రజెంట్ చేస్తున్న ఓక్ విలే అనే ఈ యొక్క ప్రాజెక్ట్ కి మనం రావడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు ఈ యొక్క కంపెనీలో వన్ ఆఫ్ ద డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మనకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, అన్నిటికంటే ముందు మీ పేరు ముందు వాలీబాల్ శ్రీనివాస్ అని పెట్టుకోవడానికి మెయిన్ రీజన్? యాక్చువల్ గా నేను 2 times ఇండియన్ క్యాంప్ చేసిన మేడం. నేషనల్ వాలీబాల్ ప్లేయర్. ప్రాజెక్ట్ గురించి మన వ్యూవర్స్ కి క్లియర్ గా చెప్పండి సార్. హైదరాబాద్ కి ఈస్ట్ జోన్ లో ఒక అద్భుతమైనటువంటి విజయ్ బేర్ ఓక్ విల్లే MD రమేష్ యాదవ్ గారు అండ్ మైసే గౌడ్ గారు ఈస్ట్ ఫేస్ లో ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇంకా లో క్లాస్ అండ్ అప్పర్ లో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతున్నారో ఒక ఎక్స్పెక్ట్ చేయనటువంటి అతి తక్కువ రేట్ లో 1 కోటి రూపాయలకే డూప్లెక్స్ హౌస్ 3 BHK 1930 SFT లో ఇవ్వాలని నిర్ణయం చేసుకుని వాళ్ళు జస్ట్ ORR కి ఒక 600 మీటర్ల డిస్టెన్స్ లో ఒక లగ్జరీ ప్రీమియం విల్లా ఇవ్వడానికి రెడీగా మొన్న లేటెస్ట్ పర్మిషన్స్ రెడీగా ఉందని మీరు చూసారు. మొత్తం CC రోడ్స్ ఇస్తున్నాం. అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది మీరు చూసారు. క్లబ్ హౌస్ సంబంధించిన ఎమ్యూనిటీస్ కూడా మొత్తం స్టార్ట్ అయినాయి. స్విమ్మింగ్ పూల్ కూడా అయిపోవచ్చింది. మీకు అద్భుతమైన ప్రాజెక్ట్ రెడీ అవుతుంది మేడం. యాక్చువల్ గా మెయిన్ రోడ్ ఎంట్రన్స్ 40 feet రోడ్ మేడం. ఇది ఒక 40 feet రోడ్, 2 40 feet రోడ్స్ వస్తున్నాయి. రిమైనింగ్ రోడ్స్ అన్ని 30 feet రోడ్స్ ఇస్తున్నాం. ఆల్ CC రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ డ్రైనేజీ. ప్లాట్ సైజెస్ ఎలా చేస్తారు? విల్లా సైజెస్ ఎలా? 80% ప్లాటింగ్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్లు ఇస్తున్నాం మేడం. 30/50 లెన్స్ ఇస్తున్నాం మేడం. 1930 SFT లో డూప్లెక్స్ హౌస్ ఇస్తున్నాము. 1,01,00,000కి ఇస్తున్నాము. 5 lakhs ఎమ్యూనిటీస్ కామన్ గా తీసుకుంటున్నాం మేడం. 1,06,00,000 ఒక విల్లా సొంతం చేసుకోవచ్చు. అవును. ట్రిప్లెక్స్ హౌస్ కూడా సేమ్ 167 స్క్వేర్ యార్డ్లు ఇస్తున్నాము. 2340 SFT ఇస్తున్నాం. 4 BHK ఇస్తున్నాం మేడం. 1,26,00,000కే ఇస్తున్నాం. దానికి ఎమ్యూనిటీస్ కామన్ గా 5 lakhs తీసుకుంటున్నాం మేడం. అయితే లైఫ్ మెంబర్షిప్ క్లబ్ హౌస్ సంబంధించినటువంటి లైఫ్ మెంబర్షిప్ కు 5 lakhs తీసుకుంటున్నాం. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అండర్ CC సర్వేలెన్స్ ఇస్తున్నాం మేడం. చుట్టూ కాంపౌండ్ వాల్ ఫినిషింగ్ అయిపోయింది. ఫేజ్ 1 17 acres అనేది ఓన్లీ ఫేజ్ 1. ఫేజ్ 1, ఫేజ్ 2 ఉంటుంది. ఫేజ్ 3, ఫేజ్ 4 నియర్లీ 100 acres చేస్తున్నాం మేడం. సో దీంట్లో ఎంత పర్సెంటేజ్ సోల్డ్ అవుట్ అయింది? 120 అబోనే బుక్ అయినాయి. కొంత బడ్జెట్ 10 లక్షలు 15 లక్షలు కట్టినవి కొన్ని ఉన్నాయి. 50% కట్టినవి కొన్ని ఉన్నాయి. దాదాపు ఒక 120 to 130 ప్లాట్స్ బుకింగ్ అయిపోయినాయి మేడం విల్లాస్. సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? ఇక్కడ మనకి 2 ఆప్షన్లు ఉంది మేడం. క్యాష్ ఉంది, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. బ్యాంక్ లోన్స్ కూడా మనకి 5 బ్యాంకులతోటి 5 బ్యాంకులు మనకి అప్రూవల్ రెడీగా ఉంది. వాళ్ళు రెడీగా ఉంది మనకి ఇవ్వడానికి మన ప్రాజెక్ట్. ఎందుకంటే బిఫోర్ మనకి ఆదిబట్లలో కూడా ఆర్కేడ్ కి చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా దే ఆర్ రెడీ టు మూవ్. బ్యాంకర్స్ కూడా రెడీగా ఉన్నారు మేడం. సో ఇది హ్యాండ్ ఓవర్ ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది? యాక్చువల్ గా మేడం మనం 1 year లోపలనే ఇస్తున్నాం ప్రాజెక్ట్. ప్రైస్ పెట్టారు, ఇది ఆఫర్ ప్రైస్ అన్నారు. సో ఈ ఆఫర్ ప్రైస్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఏమైనా ప్రైస్ చేంజ్ అయ్యే అవకాశం లేదు మేడం. మనం ఇప్పుడు పునాది అంటే మనం పిల్లా స్టోన్ పడ్డ రోజు ఫస్ట్ విల్లా ఫౌండర్ ఎప్పుడైతే స్టోన్ పడతో ఆ రోజు డూప్లెక్స్ కి 10 lakhs పెంచుతాం. ట్రిప్లెక్స్ కి ఒక 15 lakhs ఇంక్రీజ్ చేస్తున్నాం, పెంచుతున్నాం మేడం. ఎందుకంటే మనం ఇంత తక్కువ రేట్ లో ఇంత ఆఫర్ లో కూడా హైదరాబాద్ లో ఇంతవరకు ఏ ప్రాజెక్ట్ వాళ్ళు ఇవ్వడం మేడం. మనం 40% కడితే ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఇంతవరకు ఏ కంపెనీ చేయలేదు. మా మేనేజ్మెంట్ అంతా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. అంత కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తారు వాళ్ళు.
హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అంటేనే ఆల్ పర్మిషన్స్, Yes, ఒక బ్రాండ్ హెచ్ఎండి అంటే ఒక నమ్మకం మేడం. కనెక్టివిటీ యాక్చువల్ నేను ఫస్ట్ రోడ్ కనెక్టివిటీస్ అయితే ప్రాజెక్ట్ కి నలుమూలలు ఉంది. ఇప్పుడు మనకు ఫేసింగ్ 100 ఫీట్ల రోడ్ ఉంది కదా, మళ్ళీ వెస్ట్ ఫేస్ కూడా మనకు 100 ఫీట్ల రోడ్ వస్తుంది. ఓకే, ఆ నేషనల్ హైవే, విజయవాడ నేషనల్ హైవేను ప్లస్ భద్రాచలం నేషనల్ హైవే రెండింటి కనెక్ట్ చేస్తూ మళ్ళీ 100 ఫీట్ల రోడ్ ఉంది. రోడ్ కనెక్టివిటీస్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో అద్భుతంగా ఉన్నాయి మేడం. నియర్లీ మేడం విజ్ఞాన యూనివర్సిటీ మనకి 3 కిలోమీటర్స్, సెయింట్ మేరీస్ యూనివర్సిటీ ఉంది, బ్రిలియంట్ ఉంది, అటు నోవా మెడికల్ కాలేజ్ ఉంది, అటు అన్నమాచార్య ఉంది, అశోక ఉంది, అటు స్వాతి ఉంది, ఇక్కడ రమాదేవి పబ్లిక్ స్కూల్ ఉంది, ఇక్కడ జాన్సన్ ఇంటర్నేషనల్ గ్రామర్ స్కూల్ ఉంది. జస్ట్ పసుమాలు పోతే అన్ని నారాయణ కాలేజ్ ఉంది, శ్రీ చైతన్య ఉంది, గాయత్రి, ఆల్ ఇంటర్మీడియట్ కాలేజీలు అన్ని చాలా ఉంది ఇక్కడ. మొత్తం మనకి నాగోల్ ఫ్లైఓవర్ నుంచి మన సైట్ కి ఎగ్జాక్ట్లీ గా 14 కిలోమీటర్స్ మేడం. ఎల్బీ నగర్ నుంచి మన సైట్ కి వచ్చేసి జస్ట్ 16 కిలోమీటర్స్. ఎగ్జిట్ నెంబర్ 10 వచ్చేసి 2 కిలోమీటర్స్, ఎగ్జిట్ నెంబర్ 11 వచ్చేసి 3.5 కిలోమీటర్స్. మనం ఇక్కడ నుంచి శంషాబాద్ పోవాలంటే జస్ట్ 25-30 మినిట్స్ లో శంషాబాద్ రీచ్ కావచ్చు. ఎయిర్పోర్ట్ మెయిన్ ఇప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంది, ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు సౌత్ ఏషియాలోనే అతి పెద్ద ఐటీ టవర్ వస్తుంది గట్కేసర్లో. జస్ట్ మనకి ఒక 5 మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ మా విజయబేరి కంపెనీ. ప్రతి ఒక్క కస్టమర్ ని ఓన్ చేసుకుంటుంది, ఒక ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేస్తుంది. ఆ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్క కస్టమర్ సద్వినియోగపరచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం మా కంపెనీ నుంచి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. దిస్ ఈస్ వాలీబాల్ శ్రీనివాస్ ఫ్రమ్ విజయబేరి రియల్టర్స్ ఫ్రమ్ నాగోల్, హైదరాబాద్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.